రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దత్తత తీసుకున్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినీల ఆందోళన చర్చనీయాంశంగా మారింది. ప్రిన్సిపల్ సద్గుణ మేరీగ్రేస్ తమను వేధిస్తూ వెట్టి చాకిరీ చేయిస్తుందంటూ ఆరోపిస్తున్న విద్యార్థినీలు ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలంటూ ధర్నా చేస్తూ డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా ప్రిన్సిపల్ తమ పర్సనల్ పనులను కూడా చేయిస్తుందంటూ వాపోయారు. ప్రిన్సిపల్ కారు కడగడం, లంచ్ తర్వాత తన ఎంగిలి చేయిని కూడా కడిగించుకోవడం లాంటి పనులను తమతో చేయిస్తుందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ధర్నా చేస్తుండగా ఒక విద్యార్థిని స్పృహ కోల్పోయి పడిపోయింది. దీంతో విద్యార్థులంతా ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దత్తత తీసుకున్న పాఠశాల ఇది. ఇలాంటి పాఠశాలలో విద్యార్థులను ప్రిన్సిపల్ టార్గెట్ చేస్తూ పలుమార్లు దుర్భాషలాడుతూ వెట్టి చాకిరీ చేయిస్తుందంటూ విద్యార్థినీలు ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రిన్సిపల్ మేరీ గ్రేస్ పై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థినీలు డిమాండ్ చేశారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న ఆర్టీఓ పాండు, ఉప తహసీల్దార్ మధుకర్ రెడ్డి, జోగిపేట సిఐ అనిల్ కుమార్ విద్యార్థినులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. పాఠశాలలో ఉన్న తోటి మాస్టరుతో సఖ్యతతో ఉంటే కావాలని ప్రిన్సిపల్ మేరీ గ్రేస్ లేనిపోని పుకార్లు పుట్టిస్తుందంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇదంతా అసత్యమని ప్రిన్సిపల్ మేరీ గ్రేస్ అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ విద్యార్థినీలను ఇలా వెట్టి చాకిరీ చేయించడం సరైన పద్ధతి కాదని పలుమార్లు విమర్శిస్తున్నారు.